శత్రువులంతా నిన్ను వీడినను, శత్రువులే నీపై లేచినను, తల్లి అయినా మరచిన మరుచు నేను నిన్ను మరువానని, యేసుని ప్రేమన్ తలపోయుమా, ఆశ్రయించు ప్రభుని నా ప్రాణమా, యేసుని ప్రేమన్ తలపోయుమా, ఆశ్రయించు నా ప్రాణమా, నా ప్రాణమా నాలో నీవు ఎందుకో, ఐశ్వర్యమే లేకున్నను కరువైనను, ప్రభు సేవలో ఎంతమంది రాశారు? చేతులు ఎత్తండి, తెమ్మని చెప్తాను. మీరు రాసుకునేదాన్ని మీకు ఎప్పుడైనా దిగులు వచ్చినప్పుడు మీరే చదువుకోండి. మీరు రాసిన మాటలు మిమ్మల్ని ధైర్యపరచబోతుంది. చెప్పండి కూడా మొదలు గట్టి, దేవుని బట్టి మన ధైర్యం తెచ్చుకోండి. హల్లెలూయా. ఓకే, మంచిది. ఆ తల్లికి దేవుడు చెప్పిన మాటని డైరీ రాసుకునే అలవాటు మీకు ఉంటుందని నేను అట్లా. ప్రైజ్ ది లార్డ్. మంచి దేవుడు చెప్పిన మాటలని రాసి పెట్టుకోవాలి. నెరవేరినప్పుడు ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. సరే, ఆమె రాసుకుని నీ పిల్లలందరూ రక్షించబడేంత వరకు నీకు మరణం రాదని దేవుడు చెప్పాడంట. సరే, 2 కుమారులు రక్షించబడ్డారు. 3వవాడు పోకిరివాడు ప్రభు నమ్ముకోలేదండి. గాలి తిరుగుడంతా తిరుగుతూ ఉంటాడు. వాళ్ళ అమ్మ చెప్తానే ఉంది కానీ వాడు మూర్ఖుడు, తాగుబోతండి, వాడు మారలేదు. వాడి కోసం వాళ్ళ అమ్మ ప్రార్థన చేస్తూ ఉందండి. అనుకోకుండా ఒకరోజు ఆ తల్లికి గుండెపోటు వచ్చి ఆమె చనిపోయింది. చనిపోతే కుమారులందరూ వచ్చారు, కార్యక్రమాలని ఏర్పాటు చేశారు, పెట్టి తెచ్చారు, గుంట తీశారు, వాళ్ళ అమ్మకి స్నానం చేసి తెల్ల బట్టలు కట్టారు, తీసుకొచ్చి పెట్టెలో పెట్టారు. దైవ సేవకులు వచ్చారు, పాటలు పాడారు, వాక్యం అంతా చెప్పారు. అంతా అయిన తర్వాత పెద్ద బాబుకి వాళ్ళ అమ్మ చెప్పిన మాట ఎప్పుడో గుర్తుకొచ్చిందంట. వాళ్ళ అమ్మ ఎప్పుడో చెప్పిందంట, మీరందరూ రక్షించబడేంత వరకు నాకు మరణం రాదు అని వాళ్ళ అమ్మ చెప్పింది. ఆయన గుర్తుకొచ్చిందంట. అయినా ఒకసారి అవును కాదని వెళ్ళి అడావుడికి వెళ్ళి రూమ్లోకి వెళ్ళి వాళ్ళ అమ్మ డైరీ ఓపెన్ చేసి చూస్తే ఆమె దాంట్లో రాసింది, నా 3 కుమారులు రక్షించబడేంత వరకు నాకు మరణం లేదని ప్రభు చెప్పాడు. నా 3 పిల్లలు రక్షించబడిన తర్వాత వాళ్ళ రక్షణను చూసి వాళ్ళ ప్రభులో ఉండడం చూసి తర్వాత నేను వెళ్తాననే మాట ఆ తల్లి చూసిందంట. రాసిందని పెద్ద బాబు చదివాడంట. వెంటనే కొద్దిసేపట్లో సమాధి కార్యక్రమానికి శవాన్ని తీసుకెళ్తారండి. ఆడు పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ అమ్మ వైపు అలాగా డెడ్ బాడీ వైపు ఇలా చూస్తున్నాడంట, ఆ శవం వైపు అలా చూస్తున్నాడు. అందరూ ఏమైందిరా అంటుంటే దేవుడు మా అమ్మకు ఒక మాట చెప్పాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఒక మాట చెప్పాడు మా అమ్మకి. మరి అది నెరవేరకుండానే మా అమ్మ చనిపోతే మరి దేవుని మాట నిరర్థకం అవుతుందిగా. ఆయన అబద్ధం ఆడని దేవుడు కదా, ఆయన మాట ఇస్తే మాట నెరవేర్చే దేవుడు కదా. మరి ఆ మాట నెరవేరకుండానే చనిపోతే దేవుని మాట అబద్ధం అవుతుంది కదని చెప్పి వాళ్ళ అమ్మ వేపించేసి, అమ్మ ఇప్పుడు నువ్వు చనిపోయి నువ్వు పాతిపెట్టబడిపోయావనుకో, ఇక దేవుని మాట అబద్ధం అవుతుంది. దేవుని మాట నెరవేరాలంటే నీవు వెనక రావాలని వాళ్ళ అమ్మని పేరు పెట్టి పిలిచాడంట. చనిపోయిన తల్లి లేచి కూర్చోలేదంట. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందరూ షాక్ అయ్యారు. పారిపోయింటారు, అది వేరే విషయం అనుకోండి. మొత్తం మీద ఆ తల్లి లేచి కూర్చునిందండి. పెద్ద తుమ్ము ఒకటి తుమ్మి లేచి కూర్చునింది. అప్పుడు అమ్మ నీవు చెప్పింది ఇదే కాదంటే, నిజమేనా, నాకు కూడా అదే అర్థం కాల, నేను దేవుని రాజ్యంలో ప్రవేశిస్తున్నాను, నీవు పిలిచిన వెంటనే వెనకాల వచ్చేసాను. ఆ తర్వాత కొంతకాలం ఆ తల్లి భూమి మీద ఉన్నారండి. ఆ తర్వాత కొంతకాలానికి వాళ్ళ బాబు ప్రభుని తెలుసుకున్నాడు, రక్షించబడ్డాడు. తన 3 కుమారులు దేవుల్లో ఉండడం చూసిన తర్వాత ఆమె దేవుని రాజ్యంలో ప్రవేశించింది. స్తోత్రం చెప్పండి గట్టి. ఇవన్నీ ఉట్టి మాటలు కాదు, వాస్తవ సత్యాలు. దేవుడు మాట ఇస్తే తప్పక నెరవేరుస్తాడు. అంతే.
భూమి ఆకాశాలు గతించిపోవచ్చేమో కానీ దేవుని మాటలు ఎన్నటికీ గతించవు. దేవుని మాటలు ఎన్నటికీ గతించవు. ప్రైజ్ ది లార్డ్. దైవజనులు యేసన్ గారు దేవుడి దగ్గర పొందిన మాటలు ఎన్నో ఉన్నాయండి. అవన్నీ ప్రభు ఇప్పుడు నెరవేరుస్తూ ఉన్నాడు. ఆ రోజులోనే దైవజనులు యేసన్ గారు లేమనేలో ఒక పెద్ద గేటు, ఒక చిన్న గేటు పెట్టేవారంట. అప్పుడు రూతక వాళ్ళు, ప్రేమక వాళ్ళు అడిగేవాళ్ళంట, అన్న ఎందుకన్నా ఇక్కడికి వచ్చేవాళ్ళు పల్లెటూరు వాళ్ళు కదా, ఇంత పెద్ద గేట్ అంటే ఈ గేట్లో గుండా పెద్ద పెద్ద వాహనాలు వస్తాయి. స్తోత్రం చెప్పడం గట్టిగా. మన సంస్థను దేవుడు ఇంటర్నేషనల్ వైడ్గా అభివృద్ధి పరుస్తాడు. మన సేవ ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తుంది. ఆ రోజు యేసన్ గారు లేమల్లె పరిసర ప్రాంతాల్లో తిరిగి ఒక కుగ్రామం, ఒక పల్లెటూరులో సేవ చేస్తున్న రోజులు ఈ సేవను దేవుడు ఇంటర్నేషనల్ వైడ్గా విస్తరింపచేస్తాడు. ప్రపంచవ్యాప్తంగా దేవుడు విస్తరింపజేస్తాడు. దేశ విదేశాల నుండి ఇక్కడికి వస్తారు. ఈ పెద్ద గేట్ల నుండి, అప్పట్లో సైకిల్ కూడా లేదు యేసన్ గారికి, ఈ పెద్ద గేట్ల నుండి వాహనాలు లోపలికి వస్తాయి, ఈ చిన్న గేట్ల నుండి నడిచి వస్తారు అని దేవుడు ఆయనకి చెప్పిన మాట. ఆయన విశ్వసించి అలా ప్రార్థన చేసుకున్నవాళ్ళు ప్రియులారా, అవన్నీ వారి జీవితంలో దేవుడు అలాగే 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 మాట ఇచ్చిన దేవుడు అన్నీ నెరవేరుస్తూ వచ్చాడు. దైవ సేవకులకు ఇచ్చిన ఏ మాట తప్పిపోలేదు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. 100 అయినా 106 అయినా ప్రపంచం తలక్రిందులైనా నీతో చెప్పిన మాటలు దేవుడు తప్పక నెరవేర్చబోతున్నాడు. అందుకే దేవుని వాక్యాన్ని గట్టిగా పట్టుకోవాలి. వాక్యాన్ని సరదాగా విని విడిచిపెట్టడం కాదు, దేవుని మాటలు పట్టుకోవాలి. దేవుని వాక్యాన్ని విశ్వసించాలి. దేవుని మాటల్ని నమ్మాలి. ప్రభు నీకు ఒక మాట ఇస్తున్నాడు అంటే ఆ మాట మరలా మీ చెవులు వినపడుతూనే ఉంటుంది. నీ వెళుతున్నప్పుడు, వస్తున్నప్పుడు ఎక్కడో ఆ మాట మరలా నీ లైఫ్లో రిపీట్ అవుతూనే ఉంటుందండి. అది సూచన ప్రభు నీతో మాట్లాడుతున్నాడు అనడానికి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అనుకోకుండా నీ బైబిల్ చదువుతున్నప్పుడు ఆ వాక్యం నువ్వు చదువుతావు. గోడ మీద ఆ వాక్యం నీకు అనుకోకుండా కనబడుతుంది. ముందు వెళ్తున్న ఆటో మీద అదే వాక్యం కనబడుతూ ఉంటుంది. మందిరానికి వస్తే అదే వాక్యంతో ప్రభు నీతో మాట్లాడుతుంటాడు. అది ఒక సూచన ప్రభు నీతో మాట్లాడుతున్నాడు అనడానికి. అలా ప్రభు నీతో మాట్లాడిన వాక్యాన్ని విశ్వసించి వాక్యాన్ని గట్టిగా పట్టుకోండి. ఆ వాక్యాన్ని విశ్వసించండి, ఆ వాక్యాన్ని నమ్మండి. అలాగే ప్రభు చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నేను ఎన్నెన్నో సాక్ష్యాలు వింటున్నాను. నేను దేవుని మందిరానికి వచ్చినప్పుడు ప్రభు నాతో ఇలా మాట్లాడాడు, ఇలా ప్రభు నెరవేర్చాడు. ఎన్ని సాక్ష్యాలు వింటున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. నా వ్యక్తిగత జీవితంలో నా లైఫ్లో నాకు ఏ పోరాటాలు వచ్చినా నేను దేవుని వాక్యాన్ని పట్టుకుంటాను. వాక్యం మాట్లాడినప్పుడు ఆ వాక్యాన్ని పట్టుకుంటాను. వాక్యం అనే పునాది మీద కట్టుకుంటున్నాను నా జీవితాన్ని నేను. ఆ వాక్యం మనల్ని నిలబెడుతుంది. ఆ వాక్యం నన్ను బలపరుస్తుంది. ఆ వాక్యం అన్ని ప్రశ్నలకు ఉత్తరం దేవుని వాక్యమేనండి. ప్రైజ్ ది లార్డ్. 100 సమస్యలు మైండ్లో రన్ అవుతూ ఉంటుందా, ఒక్క వాక్యం 100 సమస్యలు పక్కకు నెట్టేస్తుంది అంతే. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. 100 సమస్యలు కాదు, 1000 సమస్యలు మన బ్రెయిన్లో రన్ అవుతూనే ఉంటుంది. మనుషులం కాదండి, 1000 సమస్యలు. రోజుకి ఒక మనిషి బ్రెయిన్లో 6000 విషయాలు రన్ అవుతూ ఉంటుందంట. ఎన్ని వేల విషయాలండి? 6000 సబ్జెక్టు మైండ్లో రన్ అవుతూ ఉంటుంది. ఒకదానికి సంబంధమే ఉండదు. వచ్చింది మళ్ళీ రిపీట్ అయ్యి వస్తూ ఉంటుంది. ఈ సమస్యలన్నీ వెళ్ళాలంటే కేవలం దేవుని వాక్యాన్ని పట్టుకుంటే, వాక్యం మీద నువ్వు కట్టబడితే, వాక్యం మీద నువ్వు నిలబడితే ఆ వాక్యాన్ని దేవుడు ఖచ్చితంగా నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. అందుకోసమే దేవుని వాక్యాన్ని, బైబిల్ని చేత పట్టడమే కాదండి, బైబిల్ని చేత పట్టుకున్నానని మురిసిపోవడమే కాదు, బైబిల్లో రాయబడిన ప్రతి మాట నీ గుండెలో దాచుకోవాలి. ఆ వాక్యాన్ని విశ్వసించాలి. ప్రతి వాగ్దానాన్ని విశ్వసించాలి. ప్రతి వాగ్దానాన్ని నమ్మాలి. ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు అవన్నీ మన జీవితంలో ప్రభు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. హల్లెలూయా.